విశాఖ ఆరులో ప్రాంతంలో పట్టపగలు లక్ష్మి అని ఒక 50 సంవత్సరాల మహిళ అయితే నిజంగా దొంగతనానికి పాల్పడి నిజంగా నిర్దాక్షిణ్యంగా అయితే చంపడం అయితే జరిగింది. దొంగతనానికి వచ్చిన దొంగలు అయితే ఈ పని చేశారని చెప్పి అయితే చుట్టుపక్కల అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు ఆ కేసు టేకప్ చేస్తున్న సిఐ సెక్రటరీ గారు ఉన్నారు. సార్, ఏంటి ఏ విధంగా పట్టపగలు నిజంగా ఒక మహిళల్ని దారుణంగా చంపడం, అసలు ఏంటి, ఏం చేస్తున్నారు, మీకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటి సార్? నిన్న నైట్ మనకి కంప్లైంట్ వచ్చిందండి. ఆర్లో దుర్గాబాద్ దగ్గరలో కాపు లక్ష్మి గారని ఆవిడ 50 years ఓల్డ్ గృహిణి. ఆవిడ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నారని, ఆవిడ ఒంటి మీద ఉండవలసిన బంగారం ఒక 11.5 తులాల బంగారం ఉన్నాయి, ఇంట్లో ఉండవలసిన ఒక 5 లక్షల క్యాష్ కూడా కనిపించట్లేదని, దాని మీద ఎవరైనా గుర్తెళ్ళిన వ్యక్తులు ఆవిడని చంపేసి నగదుని బంగారం దోచుకెళ్ళిపోయారని కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేసాం. ఒక 10-15 టీమ్స్ అదే పనిగా వెరిఫై చేస్తున్నాం నిందితుల్ని అనుమానితుల్ని పట్టుకోవడానికి. వీళ్ళు డెఫినెట్గా ఆ కేసుని త్వరగానే ఛేదిస్తాం. సార్, అంటే స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం సీసీ ఫుటేజ్ లో 10 గంటలకు వెళ్ళి 10:15కు వచ్చి మళ్ళీ లోపలికి మాస్క్ అది ధరించి లోపలికి వెళ్ళి రావడం అయితే జరిగింది అంటున్నారు. నిజంగా పట్టపగలు చుట్టుపక్కల ఎవరు అసలు లేరంటారా? ఏం జరిగింది అది ఈ స్థితిలో? అంటే ఈ ఇన్వెస్టిగేషన్ దీంట్లో నేను ఇంతకన్నా ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను. కాకపోతే ఖచ్చితంగా అయితే నిందితుని 100% అతి త్వరలోనే పట్టుకుంటాం. అంటే ఎవరైనా దగ్గర బంధువా, తెలిసిన వాళ్ళ ఏంటి? ఇంకా అంతవరకు మన ఇన్వెస్టిగేషన్ లో ఏం క్లూస్ ఏం రాలేదండి, అది తెలుస్తుందండి. ఆవిడ భర్త ఇచ్చారు. భర్త లేని సమయంలో ఈ విధంగా జరిగింది సార్. ఏం చేస్తుంటారు భర్త? ఆయన జీవీఎంసీలో వర్క్ చేస్తుంటారు. పొద్దున్న 8కి వెళ్ళి రెగ్యులర్ గా ఈవినింగ్ 5కి 5:30కి వస్తారు ఆయన. ఈ మీన్ టైంలోనే ఈ విధంగా జరిగింది సార్. బంగారం కానీ అలాంటిది ఏమైనా పోయిందా? కంప్లైంట్ ఇవ్వండి. ఆవిడ ఒంటి మీద ఉండవలసిన 11 తులాల చిల్లర బంగారం పోయిందని, తర్వాత ఇంట్లో ఉండాల్సిన 5 లక్షల క్యాష్ కూడా పోయిందని కంప్లైంట్ అండి. దర్యాప్తు చేస్తున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిఐ సెక్రటరీ గారు అయితే తెలియజేస్తున్నారు. ఆ మహిళ ఎవరైతే లక్ష్మి అయితే ఉందో 50 సంవత్సరాల మహిళ అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అయితే ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరిగి మొత్తం ఇంట్లో ఉన్న 11 తులాల బంగారం అలాగే ఒక 5 లక్షల క్యాష్ అయితే పోయిందని చెప్పి భర్త అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. నిజంగా విశాఖలో ఈ మర్డర్ నిజంగా సంచలనం సృష్టిస్తుంది. ఒక పట్టపగలు 10-11 సమయంలో ఈ విధంగా అయితే ఒక ఇంట్లోకి వెళ్ళి మహిళని అతి కిరాతకంగా చంపడం, నెక్స్ట్ 5 లక్షల క్యాష్ అలాగే అక్కడ ఉన్న 11 తులాల బంగారం కూడా పోయినట్టు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి సిఐ సెక్రటరీ గారు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది మొత్తం బృందాలుగా విడిపోయి హంతకుడు ఎక్కడున్నా పట్టుకొని తీరుతాం, కంపల్సరిగా శిక్ష పడుతుందని చెప్పి సిఐ సెక్రటరీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా విశాఖలో ఈ పట్టపగలు ఈ విధంగా జరగడం అంటే నిజంగా ప్రజలందరూ అయితే ముక్కును వేలేసుకుంటారని చెప్పాలి. నిజంగా పట్టపగలు ఒక మహిళని చంపుతున్నప్పుడు చుట్టుపక్కల ఎవరు లేకపోవడం, నిజంగా ఎవరు నివారించకపోవడం, నిజంగా ఆ దొంగ ఎవరైతే అంత ధైర్యంగా దొంగలు ఇంట్లోకి వచ్చి ఆ మహిళలను చంపడం నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక మహిళా మూర్తి చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నిజంగా కుటుంబీకులు అయితే మాట్లాడలేని పరిస్థితులు అయితే ఉన్నారు. ఏదేమైనా ఒక ఇంటికి పెద్ద దిక్కు పోతే ఏ విధంగా ఉంటుందో నిజంగా మా అందరూ తేరుకోలేకపోతున్నాం, మేమేం మాట్లాడలేకపోతున్నాం చెప్పి కుటుంబీకులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా పోలీసులు అతి తొందరలో మేము ఈ కేసు ఛేదిస్తాము, కంపల్సరిగా నిందితుని ఎవరైతే పట్టుకొని శిక్షిస్తామని చెప్పి ఈ పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, వినోభారత్, విశాఖ KH మార్చురి వద్ద నుంచి.